కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి హౌస్ కమిటీతో విచారించాలని బీఆర్ఎస్ ఎల్పీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. 2.5 ఏళ్ల రేవంత్ పాలన అవినీతి కుంభకోణాలతో నిండి ఉందని మండిపడింది. మంత్రులు, కాంగ్రెస్ నేతల ప్రమేయంతో అక్రమాలు జరుగుతున్నాయని విరుచుకుపడింది. ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకం, విశ్వాసం కోల్పోయేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించింది. అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం జరుగుతుండగా వాటిని అడ్డుకునే వారే దోపిడీకి మూల స్తంభాలుగా మారిన పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని విరుచుకుపడింది. బాధ్యత వహించాల్సిన మంత్రులే కుంభకోణాల్లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అని ఫైర్ అయింది. స్కామ్లతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొద్దిమంది చేతుల్లో మళ్లిపోతుండగా ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటోందని మండిపడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన పారదర్శకత, బాధ్యతాయుత పాలన అనే హామీలు నీటి మూటలుగా మారిపోయాయని ఫైర్ అయింది. మాటల్లో నీతి వ్యాఖ్యలు, చేతల్లో దోపిడీ ఇదే రేవంత్ పాలనకు ప్రతీకగా మారిందని, అవినీతిని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టమైందని అభిప్రాయపడింది. రేవంత్ పాలనలో నియంత్రణ లేకుండా సాగుతున్న దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అనే అనుమానం ప్రజల్లో మరింత బలపడుతోందని విరుచుకుపడింది. అవినీతి కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరుపుతామని శాసనసభలో ప్రకటించినందున మీ పాలనలో జరిగిన కుంభకోణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఇందులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి హౌస్ కమిటీతో విచారించాలని బీఆర్ఎస్ ఎల్పీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. 2.5 ఏళ్ల రేవంత్ పాలన అవినీతి కుంభకోణాలతో నిండి ఉందని మండిపడింది. మంత్రులు, కాంగ్రెస్ నేతల ప్రమేయంతో అక్రమాలు జరుగుతున్నాయని విరుచుకుపడింది. ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకం, విశ్వాసం కోల్పోయేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించింది. అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం జరుగుతుండగా వాటిని అడ్డుకునే వారే దోపిడీకి మూల స్తంభాలుగా మారిన పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని విరుచుకుపడింది. బాధ్యత వహించాల్సిన మంత్రులే కుంభకోణాల్లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అని ఫైర్ అయింది. స్కామ్లతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొద్దిమంది చేతుల్లో మళ్లిపోతుండగా ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటోందని మండిపడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన పారదర్శకత, బాధ్యతాయుత పాలన అనే హామీలు నీటి మూటలుగా మారిపోయాయని ఫైర్ అయింది. మాటల్లో నీతి వ్యాఖ్యలు, చేతల్లో దోపిడీ ఇదే రేవంత్ పాలనకు ప్రతీకగా మారిందని, అవినీతిని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టమైందని అభిప్రాయపడింది. రేవంత్ పాలనలో నియంత్రణ లేకుండా సాగుతున్న దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అనే అనుమానం ప్రజల్లో మరింత బలపడుతోందని విరుచుకుపడింది. అవినీతి కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరుపుతామని శాసనసభలో ప్రకటించినందున మీ పాలనలో జరిగిన కుంభకోణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఇందులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేసింది.